తాగునీటి సరఫరాపై సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగర వాసులకు స్వచ్ఛమైన నీరు అందించాలని ఆందోళన చేశారు. ప్రజలకు త్రాగునీరు అందించడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. కృష్ణమ్మ చెంతనే ఉన్న నగర వాసులకు తాగునీటి కష్టాలు తప్పటం లేదని సత్యబాబు పేర్కొన్నారు. కృష్ణానది నీరు అంటేనే రాష్ట్ర ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ప్రజాప్రతినిధులు అధికారులు నిర్లక్ష్యం కారణంగా నగరవాసుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయని ఆరోపించారు. మొగల్రాజ్పురంలో ఇప్పటికే 4 మరణించిన విషయాన్ని తెలియజేశారు. 57 డివిజన్ కానీ విజయవాడ ప్రాంతం అంతా కూడా కలుషితమైనటువంటి నీరు, రంగు మారినటువంటి నీరు, తాగడానికి ఉపయోగపడని నీరు ఇస్తూ ఉన్నారు. ఈరోజు కమిషనర్ 6 అధికారులను సస్పెండ్ చేశారంటున్నారు. 6 కాదు, నువ్వు 10 మందిని సస్పెండ్ చేసినా చనిపోయినటువంటి ప్రాణాలను తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలరా మీ వైసీపీ ప్రభుత్వం కానీ కమిషనర్ గారు అని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మరి ఎంపీ కానీ గడప గడకి అంతకుముందు కొండల మీద కూడా ఎక్కి ఇప్పుడు ఎక్కని వాళ్ళు కూడా గడప గడపకి వెళ్ళి ఓట్లు అడిగారు. ఆ ఓట్లు అయిపోయిన తర్వాత వీళ్ళంతా ఏమైపోయారు? విజయవాడ అంతా మొగల్రాజపురం కానీ వంటవన ప్రాంతంలో కానీ వర్షాకాలం స్టార్ట్ అవ్వకముందే కాలువల్లో ప్రమాదకరంగా ఉన్నటువంటి పైపు లైన్ల స్థానంలో కొత్త పైపు లైన్లు వేయాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అధికారులు కూడా చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. వెంటనే పాడైపోయి ప్రమాదకరంగా ఉన్నటువంటి కాలువల్లో ఉన్నటువంటి పైపు లైన్ల స్థానంలో కొత్త పైపు లైన్లు వేయాలి. వచ్చేది వర్షాకాలం. మరి చెత్త పన్ను కానీ ఇవన్నీ కట్టకపోతే పింఛన్లో కట్ చేసుకొని ఇచ్చేటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం మరి తాగడానికి ప్రజలకి సక్రమమైనటువంటి మంచినీరు ఎందుకు అందించలేకపోతుందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పుడే ఒక ఆమె చెప్తుంది, పింఛను 3000 పడితే మాకు వేరే లోన్ ఉందని చెప్పేసి టిట్కో ఇల్లు ఇవ్వలేదు. ఆ డబ్బులు ఆమె 3000 పెరాలసిస్ పేషెంట్ కట్ చేసుకున్నారు బాబు, లోన్కి రికవర్ అని అంటున్నారు. ఇటువంటి ప్రభుత్వం, నరహంతక ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు కూడా దగ్గర ఉన్నాయి. ఏదేమైనా ప్రజలకు సక్రమంగా స్వచ్ఛమైన నీరు అందించకపోతే ప్రజలందరినీ కూడా కలుపుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యాన కార్పొరేషన్ ఆఫీసు లేదా కమిషనర్ ఛాంబర్ ముట్టంజడం